హాయ్ నమస్తే వ్యూయర్స్. ప్రపంచవ్యాప్తంగా ప్రతినిత్యము యోగా చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్న వారికి, అలాగే కొత్తగా యోగా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యం కోసం గాను మొదలుపెట్టిన వారికి, అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా యోగా దినోత్సవం జరుపుకున్న అందరికీ పేరు పేరున ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం యోగా దినోత్సవం శుభాకాంక్షలు కొంచెం ఆలస్యంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే నాతో పాటు 10వ తరగతి వరకు చదువుకున్న జనగామ జిల్లా బచ్చన్నపేట మండలము పడమటి కేశవాపూర్ గ్రామానికి చెందిన నిమ్మ శ్రీనివాస్ రెడ్డి ఇటీవల మరణించడం జరిగింది. ఆయన కోసం గాను చాలా మంచి మిత్రుడు, అందరితో పాటు కలిసి ఉండేవాడు. కొంచెము విలేజ్ వెళ్ళడం జరిగింది. అలాగే స్నేహితులందరం కలిసి దాదాపుగా 43 మందిని కలిసి 32,500 రూపాయలు మా స్నేహితునికి వాళ్ళ కుటుంబానికి అండగా ఉండడం కోసం గాను, సహాయంగా ఉండడం కోసం గాను అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకు, మాతోటి చదువుకున్నటువంటి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందన్నమాట. దానివల్ల కొంచెము ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం లేట్ అయింది. ప్రతినిత్యం కూడా నేను యోగా ఎక్సర్సైజ్ చేస్తాను, మీకు అందరు కూడా చూపిస్తాను, అది చివరి వరకు చూడండి. అలాగే నా తోటి స్నేహితులందరికీ ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆరోగ్యమే మహాభాగ్యం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. అలాగే మాతో పాటు చదువుకున్న నా తోటి స్నేహితుడు నిమ్మ శ్రీనివాస్ రెడ్డి మరణించడానికి కారణం ఆరోగ్యరీత్యా సమస్యలు, ఇది కిడ్నీలు కొంచెం ఇబ్బంది పడడం, అలాగే హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. ఎందుకంటే మనము సరే మన తోటి అయిన కాడికి డైలీ ప్రతినిత్యం యోగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. మన రక్త సరఫరా శరీరం అంతా కూడా జరిగి చాలా ఆరోగ్యంగా జీవించడం జరుగుతుంది. డాక్టర్లు కూడా సూచిస్తారు, తప్పకుండా మనం ఈ ప్రతినిత్యము కనీసం ఒక 10-15 నిమిషాలు వామప్ యోగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. తప్పకుండా మీరు చివరి వరకు చూడండి. వామప్ కొన్ని ఎక్సర్సైజ్లు చూపిస్తాను. నేను చెప్పిందే కాకుండా ఇంకా గురువుల సమక్షంలో మీరు నేర్చుకొని చేసినట్టయితే మీ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది, ఎంతో ఉపయోగపడుతుంది. 2 3 4 5 6 7 8 9 10 1 2 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 reverse 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే ఇప్పుడు చేతులు 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10. Reverse 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8
9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్ మెడ ఎడమ నుంచి స్టార్ట్ చేస్తాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అలాగే పైకి కిందకి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అలాగే మెడ రౌండ్గా తిప్పుతాము. కుడి చేయి నుంచి ఎడమ చేయి వరకు ఇట్లా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అలాగే ఇప్పుడు ఎడమ నుంచి కుడికి నెమ్మదిగా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ ఏం చేస్తామంటే మన కళ్ళని ఎడమ నుంచి కుడికి ఇట్లా అడ్డంగా ఒక 5 సార్లు అంటాం. 1, 2, 3, 4, 5. ఇప్పుడు పైకి కిందకి అంటాం. 1, 2, 3, 4, 5. అలాగే ఇప్పుడు ఎడమ చేయి నుంచి పైనుంచి తిరుగుతూ రౌండ్ సర్కిల్ తిప్పుతాము. ఎడమ చేయి నుంచి పైనుంచి కుడి చేయి మీదుగా ఇట్లా రౌండ్ సర్కిల్గా. 1, 2, 3, 4, 5. అలాగే రివర్స్లో 1, 2, 3, 4, 5. ఇప్పుడు ఏం చేస్తామంటే కళ్ళను బాగా కండ్రెప్పలు బాగా ఆడిస్తూ స్పీడ్గా అంటాం. 1, 2, 3, 4, 5, 6. నెక్స్ట్ చిన్నగా హృదయంలో భాగంగా ఇలా చిన్నగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇట్లా సైడ్లకు అంటాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు కొంచెం ముందు వెనక్కి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సాధ్యమైతే ఇలా కాలు కొంచెం పైకి లేపుతూ ఇలా మోకాళ్ళు టచ్ అయ్యే విధంగా ప్రయత్నం చేయండి. ఏ విధంగా అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అలాగే బ్యాక్ తగిలే విధంగా, అంటే మన కాళ్ళలో ఇక్కడ ఉన్న కొవ్వు కరిగిపోతుంది. జాగ్రత్తగా అలవాటు ఉన్నవారు చేయండి, అలవాటు లేని వాళ్ళు మెల్లగా ప్రయత్నం చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కొంచెం దమ్ము వచ్చినట్టయితే, ఎక్కువ దమ్ము వచ్చిన వాళ్ళు ఇలా బెండ్ అవ్వాలి, దమ్ము తీసుకోవాలి. నెక్స్ట్ ఇలా కాళ్ళు వెడల్పుగా చాచి కుడి చేయితోటి ఎడమ కాల్ని, ఎడమ చేయితోటి కుడి కాల్ని టచ్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.
నెక్స్ట్ 2 కాళ్ళు దగ్గర పెట్టుకొని పైకి చాపి ముందుకు వంగాలి. 1 2. ఇంకొంచెం చేతులు పైకి చాపి ఈ విధంగా కింద పాదాలను టచ్ చేయాలి. తర్వాత మీకు వచ్చిన వారు, సాధనలో ఉన్నవారు ఈ విధంగా చేయొచ్చు. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. ఇదొకటి. అలాగే మీతోటి అయితే మీకు వస్తే, అంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి నేను చేస్తాను, జాగ్రత్తగా చేయండి. తల కిందికి కాళ్ళు పైకి చేయొచ్చు ఈ విధంగా. వీటితో పాటు ఇంకా మనం కపాలభేటి, పద్మాసనము, రకరకాల ఆసనాలు చేయడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నాం అలా అవుతాం. అవి కూడా చూడండి. అలవాటు ఉన్న, శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఉన్న, ఒకేసారి చాలా కాకుండా చిన్న చిన్నగా ప్రయత్నం చేయండి, బాగుంటుంది. ఏంటంటే కొంచెము ఊపిరితిత్తులు బిగబట్టి ముక్కు నుంచి గాలి ఒకేసారి ఫోర్స్ఫుల్గా బయటకు రావడం అన్నమాట. అంటే చేతులు కూడా బిగబట్టి ఇలా అనాలి. చూపిస్తాను. అలవాటు లేని వాళ్ళు నెమ్మదిగా చేయండి. నాకు అలవాటు కాబట్టి దాదాపుగా ఒక 50 వరకు చేశాను. స్టార్టింగ్ మీరు ఒక 10 20 ఆ విధంగా చేయండి. అలాగే మీకు అందరికీ తెలిసిందే, ఏ యోగా గురువైనా చెప్తారు, ఇది మన పొట్టను శుభ్రం చేసుకోవడం కోసం, అలాగే పొట్టలో ఉన్న కొవ్వు కరిగించడం కోసం గాను చేతులు ఈ విధంగా పెట్టి బయటకు లోపలికి అంటాము. అలవాటు ఉన్న వాళ్ళే చేయండి. మళ్ళీ తర్వాత కొంచెం స్టమక్లో ఇబ్బందులు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్ళు కొంచెం ఆలోచించి చేయండి. నేనైతే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి చేస్తాను. దీంతో పాటు అనులోమ విలోమ అంటాము. అంటే ఎడమ ముక్కు రంధ్రం నుంచి గాలి తీసుకొని కుడి ముక్కు రంధ్రం నుంచి వదులుతాము. అలాగే కుడి ముక్కు రంధ్రం నుంచి గాలి తీసుకొని ఎడమ ముక్కు నుంచి వదులుతాం. ఎందుకంటే ఇది చేయడం వల్ల శ్వాస తీసుకోవడము ఈజీగా ఉంటుంది, మన ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ఎడమ ముక్కు నుంచి తీసుకుందాం. అలాగే కుడి ముక్కు నుంచి. ఇవి చేయడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు చాలా తక్కువ వస్తాయి. ఇవే కాకుండా మీకు అలవాటు ఉంటే, మీకు సాధ్యమైతే మనం పద్మాసనం కూడా వేయచ్చు. చూపిస్తాను. నాకు ఇది చిన్నప్పటి నుంచి అలవాటు, నేను కొంచెం ఈజీగానే వేస్తాను. ఈ విధంగా చేసి ఒక్క 2 నిమిషాలు శ్వాస తీసుకుంటే నడుము, మన బ్రెయిను, సర్వం మన బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ కూడా మంచిగా పనిచేస్తే బ్రెయిన్ కూడా షార్ప్గా పనిచేస్తుంది.
ఇట్లా నిటారుగా పెట్టి ఒక్క 2 నిమిషాలు అలా కళ్ళు మూసుకొని శ్వాస తీసుకోండి. ప్రతినిత్యము సాధన చేస్తే వస్తుంది, ఒక రోజులో రాదు. మొదటిసారి ప్రయత్నం చేసేవాళ్ళు కొంచెం చూసి చేయండి, ఎందుకంటే తర్వాత ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా సాధ్యమైతే గురువుల సమక్షంలో నేర్చుకోండి. ఇది కాకుండా మనం అందరూ చేసేది అన్నం తిన్న తర్వాత కూడా చేయొచ్చు. దాన్నే వజ్రాసనం అని అంటాము. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఏం లేదు, ఇలా మోకాళ్ళ పైన కూర్చొని ఇట్లా ఒక పిడికిల మందం ఇక్కడ ప్లేస్ వదిలి, ఇదే వజ్రాసనము. దీని ద్వారా పొట్ట లావున్న వాళ్ళకు పొట్ట తగ్గుతుంది. కానీ ఫస్ట్ టైం వేయడం అంత ఈజీ కాదు, ప్రయత్నం సాధన చేస్తే మాత్రం వస్తుంది. ఈ ఎక్సర్సైజ్ మాత్రం భోజనం చేసిన తర్వాత కూడా చేయొచ్చు, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. నేను మాత్రం హ్యాపీగా ఇలా కూడా చేయగలుగుతాను. ఈ విధంగా చేస్తూ మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. కొంచెం ఆలస్యంగా చూపించడం జరిగింది, చెప్పాను కదా. నాతోటి చదువుకున్నటువంటి నా క్లాస్మేట్ నిమ్మ శ్రీనివాస్ రెడ్డి చనిపోవడము, దాని కోసం గాను నేను గ్రామానికి వెళ్ళి ఏదైతే మేము ఫ్రెండ్స్ అందరం వేసుకున్నామో మీకు చెప్పిన ఆల్రెడీ చిన్న మొత్తాన్ని వాళ్ళ కుటుంబానికి అందించడం కోసం గాను వెళ్ళడం వల్ల కొంచెం ఆలస్యం జరిగింది. ఏదైతే నాతోటి స్నేహితుడు నిమ్మ శ్రీనివాస్ రెడ్డి ఇటీవల కాలంలో మరణించడం జరిగిందని చెప్పాను. దానికి గాను 10వ తరగతి స్నేహితులందరూ దాదాపుగా 43 మంది వాళ్ళ వంతు సహాయంగా, తోటి స్నేహితుడు అంటే ఒక కుటుంబానికి మగవారు చనిపోతే ఆ కుటుంబానికి ఆర్థికంగా చాలా ఇబ్బంది పరంగా ఉంటుంది కాబట్టి ఆ కుటుంబానికి కొంచెం ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉంటుందని మేమందరం దోస్తులందరం ఫ్రెండ్షిప్లా భావించి, దోస్తు కాబట్టి కొంచెం ముందుకెళ్ళి ఒక అడుగు మంచి పని చేయడం జరిగింది. దానికి గాను సహకరించిన మన ఫ్రెండ్స్ పేర్లు అందరూ కూడా చెప్తాను, నిజంగానే ఇచ్చింది అనుకుంటారు. డి సత్తయ్య నా పేరు, బందెల్లి, అరుణారెడ్డి, మమత, ప్రశాంత్, లింగం, కనకయ్య, నారాయణ, లక్ష్మీనారాయణ, సంతోష్ కుమారి, కృష్ణమూర్తి, హుస్సేన్, రఫీక్, నరసింహులు, కనకయ్య, చంద్రం, రహమత్, గౌస్, ఆర్ నరసింహులు, పి సత్తయ్య, పి బాలరాజ్, రమేష్, శ్రీశైలం, జె శ్రీనివాస్, జి నరసింహులు, మహేశ్వరి, స్వరూప, అరుణ, ఈ శ్రీనివాస్, విఘ్నేశ్వరరెడ్డి, యాదగిరి, వి కనకయ్య, ఎస్ శ్రీనివాస్, బి సాయిబాబా, నాగచారి, రవీందర్, మల్లయ్య, అశోక్, ఇంకా మహాదేవ్, జ్యోతి, వరలక్ష్మి, రవీందర్, జైపాల్ రెడ్డి 43 మందిని కలిసి దాదాపుగా 32,500 రూపాయల సహాయము వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడడం జరిగింది. నిజంగా ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మనతో పాటు చదువుకొని మన తోటి మిత్రుడు చనిపోయినందుకు గాను అండగా ఉండాలి, ఇంకా ముందు కూడా ఇదే విధంగా అండగా ఉందామని తెలియజేస్తున్నాను. ఈ గొప్ప అవకాశం నాకు దొరికినందుకు గాను, అలాగే ఇచ్చిన స్నేహితులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరొకసారి పేరు పేరున ప్రతి ఒక్కరికి మీ ఆరోగ్యం కోసం, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రతినిత్యము యోగా ఎక్సర్సైజ్ చేయండి. చిన్న చిన్న సమస్యల నుండి మనం బయటపడడం వల్ల అవుతాము. ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.